This conference will now be recorded. Dilapidated. నేను చదువుతానులేండి. Dilapidated. లైన్ చూపెట్టండి ఎక్కడ. ఓకే ఓకే. ఈ పెద్ద ఫాంట్ లోని అందులో వస్తుంది ట్యాబ్లు అయితే. వీ షుడ్ రిపేర్ ద డైలాపిడేటెడ్ టెంపుల్స్ అంటే పాడైనటువంటి మందిరాలన్నిటినీ. వినిపిస్తోందా అందరికి? హలో, వినిపిస్తుంది మేడం. ఇప్పుడు స్పష్టంగా ఉంది. వినిపిస్తుందా? ఇప్పుడు స్పష్టంగా ఉంది కదా. వీ షుడ్ రిపేర్ డైలాపిడేటెడ్ టెంపుల్స్ అంటే పాడైనటువంటి ఈ మందిరాలు అవన్నిటిని మనము రిపేర్ చేయాలి. చాలా పర్వాలేదు, నేను చూసుకున్నాను, బ్యాలెన్స్ తో చూస్తాను. ఇంత చిన్నదా? వీ షుడ్ రిపేర్ డైలాపిడేటెడ్ టెంపుల్స్ ఇఫ్ ద లేక్స్ ఆర్ ఇన్ బ్యాడ్ కండిషన్. దే ఈవెన్ ఎన్యూ ఇఫ్ నెసెసరీ అంటే ఒకవేళ సరస్సులు అలాంటివి చెడ్డ కండిషన్ లో ఉంటే, పాడైపోతే వాటిని కూడా అవసరమైతే బాగు చేయాలి. దేర్ మే బి వేరియస్ స్ట్రక్చర్స్ ఇన్ బ్యాడ్ కండిషన్ అంటే టెంపుల్లో ఇంకా ఎన్నో విషయాలు కూడా, ఎన్నో రకాలు చెడ్డ పాడైపోయి ఉండొచ్చు. అలాంటివన్నిటిని దేర్ షుడ్ బి రెనోవేటెడ్ అంటే వాటిని కూడా బాగా రిపేర్ చేసి మంచిగా మార్చాలి. అండ్ వాట్ ఎవర్ వర్క్ ఈస్ likely to stop, we should try to continue. అంటే ఇది ఆపేద్దామా? ఒకసారి నేను ఇది ఇక్కడ ఆపిస్తాను. ఇప్పుడు మీకు వినబడుతోందా? హలో, వినిపిస్తుందండి. ఓకే ఓకే. అంటే నాకు అది అర్థం అవ్వలేదని. అంటే ఏ పని అయితే అవసరమో అదంతా కూడా మనం అక్కడ చేయాలన్నమాట. ఇక్కడ ఎక్కడ చూడండి. నేను చదువుతానులేండి, అది నాకు అంటే చూపించేస్తే చాలు. There may be various structures in bad. అదే అయింది. There may be various structures in bad condition. There should be these should be removed. తర్వాత ఇది క్రాస్ అవదా? అండ్ వాట్ ఎవర్ వర్క్ ఈస్ క్రాస్ అవుతే బాగుంది. అంటే అస్తమానం ఇలా మూవ్ చేసుకోకుండా అదే దాన్ని ట్యాబ్ లో పాస్ ఆన్ చేసేయగలరా? ట్యాబ్ లో పెద్ద ఫాంట్ తో వస్తుంది. మేడం నేను ట్రై చేయనా చదవడానికి? మీరు చదవండి, ఎందుకంటే నాకేంటంటే కొంచెం లెన్స్ తో చదవాల్సి వస్తుంది. అది పెద్ద ఫాంట్ లోకి మార్చడానికి ఇటు అటు తిప్పాల్సి వస్తుంది. అందుకని వేరే ఫోన్ లో చదువుతున్నాను. చదవాలి, కొంచెం టైం పడుతుంది. బ్యాక్ వెళ్ళి వస్తాను. ఓకే ఓకే మేడం. అది క్రాస్ అవుతే నేను చదవగలను. ఇది క్రాస్ అవ్వట్లేదు అంటే పీడిఎఫ్ కన్నా నాకు పిక్చర్ అయితే ఎన్నో పాయింట్లో ఉన్నారు మేడం? హలో, 4th అయిపోయింది మేడం. 5th నుంచి చదవాలి. ఓకే, 5th పాయింట్ చదువుతా. There may be various structures in bad condition. These should be renovated. And whatever work is likely to stop, we should try to continue it. అది అయింది కదా మేడం? హలో హలో, వినిపిస్తుందండి. అంటే ఆ పాయింట్ అయింది. సారీ మేడం గారు. అదే నేను చదువుతానండి. ఆయన టెలిగ్రామ్ లో పంపించేస్తానంటున్నారు. చదివితే మీరు చదవండి, నేను చెప్తాను. అదే మేడం, 5th పాయింట్ అయిపోయింది, 6th స్టార్ట్ చేస్తున్నాను చూడండి.
ఓకే ఓకే Elephants and horses may be supplied. ఏంటండి? Elephants and horses may be supplied. అదే ఏనుగులు గుర్రాలు కూడా అంటే ఆ కాలంలో అవే కదా, వాటిని కూడా ఇవ్వాలి అంటే మందిరాలకి. New chariots should be manufactured. కొత్త రథాలు అంటే పాడైపోతే పాతవి అవి తయారు చేస్తూ ఉండాలి. Royal seats, cots, royal seats. కూర్చోవడానికి. అదే కూర్చోవడానికి ఆసనాలు, Cots, అంటే బళ్ళు, shibika, palanquins. Shibika అని ఉంది మేడం, SHIBIKA. SHIK షికికావా? BIKA, shibika. సరే, SHIBIKA. ఇంకా అలాంటి ఆసనాలు లాంటివి ఏవో ఒకటి. పలాంకిన్స్ అంటే పల్లకిలు. Four-legged high cots. Four-legged high cots. 4 కాళ్ళు ఉన్నటువంటి ఎత్తుగా ఉన్నటువంటి మంచాలు. Swings. ఉయ్యాలలు. And vimana should be supplied. Vimana. అవి అంటే ఇవన్నీ కూడా ఆ దైవ సేవకు అవసరం కనుక వీటన్నిటిని ఏది లేకపోయినా భక్తులే ఇవ్వాలి. విమానాకి బ్రాకెట్ లో హై డోమ్స్ అని ఉంది మేడం. హై డోమ్సా? దాన్ని విమానం అంటారు కదా మామూలుగా గుడిలో. నెక్స్ట్ పాయింట్, అంబ్రెల్లాస్, స్టోన్ డోమ్. స్టోన్ డోమ్సా? అవునండి. అంటే రాయితో చేసిన డోమ్స్ అన్నమాట. అంటే డోమ్స్ అంటే తెలుసు కదా అందరికి ఇలాగా. ఫ్యాన్స్ మేడ్ ఆఫ్ వైట్ హెయిర్. చామరం. టోటెమ్స్ విత్ సన్స్ ఇమేజెస్. ఏంటండి? టోటెమ్స్ అని ఉంది మేడం, TOTEMS. టోటెమ్స్ విత్ సన్ ఇమేజెస్ ఎంబోస్డ్ ఆన్ దెమ్. సన్స్ ఇమేజ్ ఎంబోస్డ్ ఆన్ దెమ్. సూర్యుడి యొక్క ఇమేజ్ ఎంబోస్డ్ ఆన్ దెమ్. ఎంబ్యూజా? ఎంబోస్డ్ మ్యామ్. ఎంబ్రోజ్డ్ అంటే అది డిజైన్స్ అవి ఉన్నటువంటి గార్లెండ్స్ కదా, అంటే అదే దండలు, పూల దండలు. ఫ్లాగ్స్ అండ్ సచ్ అదర్ ఆర్టికల్స్. అదే జెండాలు, అలాంటి ఆర్టికల్స్ అన్ని కూడా మనమే ఇవ్వాలి, అంటే భక్తులు ఇవ్వాలి. షుడ్ బి ప్రొవైడెడ్ న్యూ అండ్ ప్రొటెక్టెడ్. కొత్తవన్నీ ఇచ్చి రక్షిస్తూ ఉండాలి మందిరాన్ని. నెక్స్ట్ పాయింట్, వేరియస్ వెహికల్స్. ఎన్నో వాహనాలు కూడా, వేరియస్ వెహికల్స్. బెస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్. వేరియస్ వెహికల్స్ తర్వాత ఏం వెర్బ్ ఉంది? బెస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్. సరే, అందరూ కూర్చోడానికి తగినటువంటి ఏర్పాట్లు. అండ్ గోల్డెన్ సీట్స్. బంగారు సింహాసనాలు అంటే కూర్చునేవి భగవంతుడికి కాబోలు. షుడ్ బి సప్లైడ్. అవి కూడా మనం మందిరానికి ఇవ్వాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ మే కాస్ట్ సమ్ గుడ్ అమౌంట్. అది ఎక్కువ ఖరీదైనా కూడా అది మనం ఇవ్వాలి. We should try and supply for the temple. మనం ప్రయత్నించి వాక్యం చదవండి, అప్పుడు చెప్పగలం. Various things like boxes, jars, baskets, trunks, pots, utensils. అదే బాక్సెస్, ట్రంక్స్, జాడీలు, యుటెన్సిల్స్ అంటే గిన్నెలు, ఇలాంటివన్నీ అంటే ఇంకా టెంపుల్ కి కావాల్సినవన్నీ కూడా ఇంకా ఇవ్వాలి. And also provide store rooms. స్టోర్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయాలి. And special rooms for the things.
అది వీటన్నిటికీ ప్రత్యేకమైన గదులు కూడా, అంటే ఇవన్నీ ఉంచుకోవడానికి. ఇప్పుడు పల్లకి ఉంది, పల్లకి సేవ అయ్యాక దాన్ని పెట్టేస్తాం. సో స్పెషల్ గా వినబడుతోందా? వినిపిస్తుంది మేడం. ఇదేంటి బాగా ఇంటర్నెట్ క్లారిటీ ఉంది ఈరోజు. ఓకే. అవన్నీ కూడా మనం ఇవ్వాలి. We should provide for the temple ఉమ్, tunnels, godowns, secret chambers, ఓహో, టెంపుల్ కోసం సీక్రెట్ ఛాంబర్స్, గొడౌన్స్, ఇవి కూడా. టన్నల్స్ అంటే భూగృహ గదులు. ఒక్కసారి ఇది నిమిషం. చెప్పండి. చదవండి. అది ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యి. ఓకే. We should provide for the temples tunnels, godowns, secret chambers, and secret doors, రహస్యమైనటువంటి ద్వారాలు, తలుపులు, storerooms for very valuable articles, etc. అది ఇప్పుడు వెండి అలాంటి పల్లకీలు ఉంటాయనుకోండి, అవన్నిటికి వేరే ప్రత్యేకమైన స్టోర్ రూమ్స్, అంటే వాల్యుబుల్ ఆర్టికల్స్ కనుక వాటికి వేరే స్టోర్ రూమ్స్ అవసరం. By taking all the trouble for this work. అక్కడ అవి ఎంత కష్టమైనా ఆ కష్టాలన్నీ పడి ఆ పని మాత్రం మనం చెయ్యాలి. We should make efforts to give various ornaments. మనమేమో రకరకాలైనటువంటి నగలు అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుడికి ఏ నగలు ఇస్తారో నగలు. And apparel for God's image. అండ్ apparel for God's image. APPAREL. అదే అంటే పై తొడుగు లాంటిది అనమాట. అది కూడా భగవంతుడి యొక్క మూర్తికి తొడగడానికి. అది కూడా ఇవ్వాలి. డ్రెస్సెస్ మేడం, చీరలు, పంచలు, అవి అదే దుస్తులు. Various attractive jewels. Various attractive jewels. ఆకర్షణీయమైనటువంటి నగలు. Metallic pots including golden pots. బంగారంతో చేసినటువంటి చిన్న చిన్న, అదే అంటే పాట్స్ అంటే కుండలు, అంటే పెద్దవి అప్పట్లో చేసేవారేమో, అవి అలాంటివి కూడా ఇవ్వాలి. మెటాలిక్ పాట్స్ ఇవ్వాలి. For the use in the temple. ఆ టెంపుల్లో అంటే మందిరంలో ఉపయోగించడానికి. Flower gardens and gardens with big trees. పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్నటువంటి గార్డెన్స్, అంటే తోటలు. Should be developed and all the trees should have proper water supply. వాటన్నిటిని పెంచి వాటన్నిటికి తగిన నీటి వసతి కూడా ఏర్పాటు చేయాలి. Animal farms, bird sanctuaries. జంతువులు ఉండేటటువంటి ఫార్మ్స్, బర్డ్స్ అంటే పక్షులు ఉండడానికి సాంక్చురీస్. Cages, dramatic stages. కేజెస్ అంటే పంజరాలు. తర్వాత డ్రామాటిక్ స్టేజెస్ లాంటివి కూడా అవసరం. Schools for learning to play instrumental music. ఈ వాయిద్యాలు వాయించేటటువంటి స్కూల్స్. And good singers should also be made available for the temple. మంచి గాయకులు కూడా ఈ మందిరానికి అవసరమైనప్పుడు వచ్చేటట్టుగా ఉండాలి. For the temple, we should provide kitchen room. మందిరం కోసం ఒక వంటిల్లు కూడా ఉండాలి, అంటే ప్రసాదాలు అవి వండడానికి. Dining rooms, storehouses. అందరూ భోజనం చేసే గదులు, తర్వాత స్టోర్ రూమ్లు. Pantries, restrooms. వంటగదులు, విశ్రాంతి గదులు. Rooms for people to sleep. నిద్రించే గదులు.
which should be large enough. చాలా ఎక్కువగా ఉండాలి, అంటే భక్తులందరూ అక్కడ ఉండేటట్టుగా. We should provide special places to keep scents and aromatic articles. అది సుగంధ ద్రవ్యాలు అలాంటివన్నీ ఉంచడానికి తగిన ఏర్పాటు ఉంచే రూమ్స్ ఉండాలి. As also eatables and fruits. అలాగే పళ్ళు ఇంకా తినుబండారు అలా అవి ఉంచే గది కూడా, ఆ స్టోర్ రూమ్స్ కూడా ఉండాలి. And for keeping various juices properly. జ్యూసెస్ కదా, రకరకాల రసాలు కూడా ఉంచడానికి వీలుగా ఉండేటట్టుగా గదులు ఉండాలి. We should restore to their original condition. చదవండి. ఏవి టు దేర్ అంటే వాటన్నిటిని వాటి యొక్క స్థితిలో ఉండేటట్టుగా చూడాలి. ఏదైనా పాడైనా వెంటనే రిపేర్ చేసినా. Various places of keeping various things. అది అంటే వేరు వేరు పదార్థాలు ఎక్కడెక్కడ పెట్టాలనేది అలాగనే ఉంచుకోగలగాలి. And enhance the glory of the God and his temple. ఆ విధంగా భగవంతుడు ఆ మందిరం యొక్క వైభవాన్ని పెంచుతూ ఉండాలి. How can I describe everything in detail? అని క్వశ్చన్ మార్క్ పెట్టినారు. ఇంకా నేను ఎంతకైనా అన్ని వివరించగలను అంటే మందిరానికి ఏమేమి కావాలో చాలా వరకు వివరించారు. We should be lenient and ever ready to do any service. అది లీనియంట్ అంటే మనం ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నేను స్ట్రిక్ట్ గా ఇప్పుడు చెయ్యను అని అనుకుండా ఎప్పుడు ఏది అవసరమో అది చేయడానికి వీలుగా ఉండాలి. For any purpose and should be so alert. ఇప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి, ఎక్కడ ఏ అవసరం ఎక్కడ వస్తుందా అని. That we will not forget what is to be done. ఏం చెయ్యాలి అన్నది ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. ఇప్పుడు అన్ని టెంపుల్స్ లో ఇలా ఉండకపోవచ్చు. శ్రీపాద వల్లభ టెంపుల్ పిఠాపురంలో ఉంది కదా, చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువ మంది ఉండడానికి కావాల్సిన వసతులు ఉంటాయి. ఈ బంగారం అంటే వెండి ఇలాంటివన్నీ ఉంచడానికి గదులు, తినుబండారాలు ఉంచే గదులు, కిచెన్ రూము అన్ని ఉన్నాయి అక్కడ. అలా అవన్నీ కూడా మనం స్వామీజీ ఏం చేశారంటే అల్యూమినియం పాత్రలు అన్నిటినీ తీయించేసి స్టీల్ పాత్రలు కొని పెట్టారు. తర్వాత ఉండే గదులు ఎలాగ ప్రత్యేకంగా పెద్ద ఏజ్ లో పెద్ద ఆయన అన్ని గదులకి వెళ్ళి ఒక్కొక్క వైర్ కట్టించారు. ఒక మంచం కింద దూరేటట్టు మరో మంచం సైజు చేయించి అలాంటి మంచాలు చేయించారు. ఎందుకంటే చిన్న గదులు 2 మంచాలు రావాలి, మామూలు నడవడానికి ఆ మంచం కిందకి వెళ్ళిపోవాలి ఇంకో మంచం. అలా ఎన్ని సదుపాయాలు, చిన్న గదులైనా చక్కటి సదుపాయాలు ఉన్నాయి. మనకి పెద్ద పెద్ద లాడ్జ్ రూమ్ లో కూడా అంత సదుపాయాలు ఉన్నట్టుగా చేయించారు. అంటే ఆ భక్తులని ఏమాత్రం ఇబ్బంది పడకూడదు. వేడి నీళ్లు కొళాయిలు ఆ సోలార్ దాంతో పెట్టించారు. అలా తను స్వయంగా వెళ్ళి రామస్వామి స్వామీజీ చేసేవారు ఇవి నేను. అంటే భక్తులు ఎవరికి ఇబ్బంది రాకూడదు. చలికాలంలో చన్నీళ్ళు చేయకుండా వేడి నీళ్లు చేసే వసతి, అలాగే టాయిలెట్స్ అన్ని క్లీన్ అండ్ నీట్ గా ఉండేటట్టుగా, ఎక్కడికక్కడ ఏదైనా కండిషన్ లో లేకపోతే దాన్ని రిపేర్ చేయించడం ఇవన్నీ చేయించుతూ ఉండేవారు. తర్వాత కొత్తవి ఇంకా ఎవరైనా డొనేట్ చేసినా ఇంకో ఫ్లోర్ కట్టించడం, మళ్ళీ వసతి గృహాల ఏర్పాటు, తర్వాత పల్లకి అనో మరేదో ఒక డొనేట్ చేస్తారు కదా, వాటన్నిటిని భద్రపరచాలి. ఆ గదులు వేరేగా ఉండేవి, ఆఫీస్ రూమ్ వేరేగా ఉండేది. అలాగే కిచెన్ వేరు, డైనింగ్ అందరూ వండిన తర్వాత భోజనాలు చేయాలి. అవన్నింటికి పెద్ద పళ్ళాలు అవన్నీ ఉండాలి కదా, అందరికి ఇన్ని వందల పళ్ళాలు, అలాంటివన్నిటిని ఏర్పాటు చేసి ఉంచారు అక్కడ. అంటే ఇవన్నీ ఆ పెద్ద పెద్ద టెంపుల్స్ లో అందరూ ఇలాగా వస్తారు కదా, అందువల్ల ఇవన్నీ అవసరమే. Then we should also perform various ceremonies like birth anniversary. అది పుట్టినరోజు అలాంటివన్నీ సెరిమోనీస్ మనం చెయ్యాలంటున్నారు. Festivals, especially auspicious periods according to eclipses. గ్రహాల ప్రకారం ఆ రోజు మూసేస్తాం కదా, అలాంటి ప్రత్యేకమైన దినాల్లో చేసినవి, తర్వాత ప్రత్యేకమైనటువంటి పండుగలు ఇవన్నీ చెయ్యాలి. Or other planetary positions on such a grand scale. అది అంటే గ్రహాలను బట్టి వచ్చే ఈ పొజిషన్స్ కి వచ్చేవన్నిటిని చాలా గ్రాండ్ స్కేల్ లో చేయాలంటే పెద్ద మొత్తంలో వైభవంగా చేయాలి.
that gods in the heaven will be astonished. ఎంత బాగా చేయాలంటే స్వర్గంలో ఉన్న దేవతలు కూడా ఆశ్చర్యపోవాలి, అంత బాగా మనం వైభవంగా చేయాలంటే. We should maintain the glorious tradition of the temple. అది అంటే అక్కడ ఉన్న ఆ సాంప్రదాయం, వైభవమైనటువంటి ఆ సాంప్రదాయాన్ని మనం అలాగే మెయింటైన్ చేయాలి. In this way, and if there is need, we should do అవసరం any ఉంటే menial job. we should Do any menial job for God. అది అంటే ఎంత చిన్న పనైనా, అంటే నీచం అని అనుకున్న పనైనా భగవంతుడి కోసం మనం చేయాలి. And should be careful in every situation. అది ప్రతి సిచ్యుయేషన్ లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకటి చెప్తానండి. నారాయణ మహారాజ్ గారిని సమర్థ రామదాస్ యొక్క 11వ పీఠాధిపతి అక్కడ ఒక యాగం చేశారు. కొన్ని వేల మంది ఒక రోజు భోజనం చేసేవారు, 10,000 మంది. అప్పుడు ఒక పెద్ద పిట్టి తవ్వించారు, దాంట్లో ఏమో బోల్డ్ అంత గంజి వచ్చేసేది, వార్చేసేవారు. అది నిండిపోతుంటే ఒక చాలా రిచ్ పంజాబీ వ్యక్తి అన్నమాట, ఆయన భక్తుడు. ఆయన ఎక్కడ ఏ పని అవసరమో అదంతా అట్లా తీసి పారబోసిస్తుండేవారు. ఎందుకంటే అక్కడ కుళ్ళిపోతే జబ్బులు వస్తాయి కదా, అటువంటి పని ఎవరు చేయరు. అతను మాత్రం ఎవ్రీడే ఆ పని చేసేవారు. ఆ తర్వాత పీక్ అవర్స్ లో హనుమాన్ చాలీసా 24 గంటలు చదవడం ఏదో ఉండేది. ఆయన ఎవరు అందరికి నిద్ర వచ్చేసి పడుకునే టైంలో ఆయన వెళ్ళి చదువుతూ ఉండేవారు. అలా ఏ సమయానికి ఏ సేవ అవసరమో చాలా రిచ్ పర్సెంట్ ఆయన అది చేసేవారు. ఇది అందరూ ఎక్కడైనా ఇంగ్లాకులు అలాంటివి పడేస్తే వాటన్నిటిని తీసి బయట పరుస్తూ ఉండేవారు. ఇలాంటి పనులన్నీ అంటే అతి చిన్న నీచం అని మనం అనుకున్న పనులన్నీ చేసేవారు. అందుకని దైవానికి సంబంధించినంత వరకు అలాంటి పనులు చేస్తే అంత మంచిది అని అంటారు. We should immediately provide whatever is necessary in every situation. అది ప్రతి పరిస్థితిలో ఏది అవసరమో అది మనం ఇస్తూ ఉండాలి. And do all the service with great liking for it. అది చేసిన ప్రతి సేవని ఇష్టంతో చేయాలి, అంటూ అసహించుకుని గాని చికాకు పడుతూ గాని కాకుండా ప్రేమగా ఆనందంగా చేయాలి. We should make available water for washing feet. అది మనం కాళ్ళు కడుక్కోండి అంటాం కానీ నీళ్లు పెట్టకపోతే ఎలా, అందుకని బయట నీళ్లు సదుపాయం పెట్టాలి, అంటే భక్తులు రాగానే కాళ్ళు కడుక్కునేటట్టుగా. For bath, for ritualistic ceremonies. అది కాళ్ళు కడుక్కోవడానికి, స్నానానికి, ఇంకా ఏదైనా సరే ఇటువంటి కర్మకాండలకి నీళ్ళు ఎక్కడంత అవసరమో అది. Paste, colored rice, cloths, ornaments. అంటే రంగులతోటి పేస్ట్, కలర్డ్ రైస్ అంటే కలర్ కలిపిన రైస్ పేస్ట్ చేయడం, ఆర్నమెంట్స్ నగలు, ఇంకా పేస్ట్ కమా ఉంది మేడం, పేస్ట్ సమ్ ఇది గంధం లేపనం లాంటివి అలా. కలర్డ్ రైస్ అంటే అక్షింతలు. క్లాత్స్, ఆర్నమెంట్స్, సీట్స్ అంటే ఆసనాలు, వాటర్ నీళ్లు, వేరియస్ ఫ్లవర్స్, ఇన్సెన్స్, ల్యాంప్స్. పుష్పములు, సుగంధ ద్రవ్యములు, ప్లాంట్సా? ల్యాంప్స్ మేడం, LAMPS. అంటే దీపాలు. అండ్ ఫుడ్ టు బి ఆఫర్డ్. ఆహారం కూడా అందరికి పెట్టాలి, భోజనం. అది బెస్ట్ ప్లేసెస్ ఫర్ స్లీపింగ్. నిద్రించడానికి తగిన మంచి స్థలాలు, ఎక్కడ పడితే అక్కడ పడుకోలేరు కదా, అందుకని తగినవి. ఇవన్నీ కూడా నేను అంటే నాకు శ్రీపాద వల్ల చూస్తాను చాలా సార్లు వెళ్ళడం వల్ల స్వామీజీ ప్రత్యేక కేర్ తీసుకునేవారు. ఎవరైనా హాల్లో పడుకున్నారంటే వాళ్ళకి పరుపులు అన్ని ప్రొవైడ్ చేసేవారు, అంటే సుఖంగా పడుకునేటట్టు. కూల్ వాటర్, బీటల్ లీఫ్ పాన్ అంటే తమలపాకులు. ప్రోగ్రామ్స్ ఆఫ్ మెలోడియస్ మ్యూజిక్, మంచి మధురమైన సంగీతం యొక్క ప్రోగ్రాంలు, all these should be
All these should be ఆల్ దీస్ షుడ్ బి arranged for. ఏంటి ఆల్ దీస్ అరేంజ్, వీటన్నిటిని ఏర్పాట్లు చేయాలి. Scents and flowers, various scented oils, మంచి మంచి అంటే సుగంధమైన సెంట్లు లేకపోతే సెంటెడ్ ఆయిల్స్, పుష్పములు, ఇవన్నీ కూడా ఇవ్వాలి. eatable fruits of many kinds, ఎన్నో రకాలు తినేటటువంటి ఫలాలు should be kept at hand. అవన్నీ అంటే వీలుగా ఉండాలి, ఇప్పుడు ఎవరికి అవసరమో అది ఇచ్చేటట్టుగా, తీసుకునేటట్టుగా. Sprinkling courtyards and approach roads with water. నిరంతరం ఆ కోర్ట్యార్డ్స్ అంటే చుట్టూరా ఉన్న ఆవరణలన్నీ కడుగుతూ ఉండాలి. Keeping water pots అప్రోచ్ with రోడ్స్, water. అవును మేడం, అప్రోచ్ రోడ్స్ అన్నారా? approach roads వాటర్ with తోటి water. అవన్నీ కడగాలి. నీళ్ళ కుండలు అవి పెట్టాలి, నీళ్ళతో నింపాలి. And washing of clothes should be done. బట్టలు ఉతకడం కూడా చేస్తూ ఉండాలి, ఉండేటట్టుగా ఉండాలి. All guests should be properly welcomed. వచ్చిన అతిథులందరినీ చక్కగా ఆహ్వానించాలి. And all their necessities should be looked after. వాళ్ళ అవసరాలన్నీ చాలా జాగ్రత్తగా చూడబడేటట్టుగా ఉండాలి. Thus is the 7th type of devotion. ఇది 7వ రకమైనటువంటి భక్తి అన్నమాట. అంటే ఇప్పుడు నవవిధ భక్తుల్లో నిన్న 6 అయ్యాయి, ఇవాళ 7వది. అంటే ఇది పాదసేవనం అయిపోయింది. ఆ తర్వాత నిన్న ఇవాళ పేరేంటండి దీని పేరు? ఇవాళ పేరు డివోషన్. అది ఇది నేను స్టార్టింగ్ లో లేను కదా మేడం. అదే అంటే భక్తి అనేమో. అంటే రిస్టోర్ చేయడం. సర్వీస్ అని ఉంది మేడం. ఏంటండి సర్వీస్? సర్వీస్ అంటే అది సేవ. అవును, when we have భక్తి to తర్వాత talk, సేవ. when we have to talk, there should be compassion and love. మాట్లాడేటప్పుడు ప్రేమ కారుణ్యం ఉండాలి మాటల్లో. In our words, we should use pleasing language. ఇతరులకు ఆనందపరిచే భాషనే వాడాలి. So that the minds of all will be pacified. అందువల్ల అందరి మనసులు శాంతంగా ఉంటాయి. The 7th type of devotion is thus described. ఈ విధంగా 7వ రకమైనటువంటి భక్తి వర్ణించబడింది. According to my capacity. నేను ఎంత చేయగలనో అంతవరకు 7వ రకమైన భక్తిని వర్ణించాను. If actual service is not possible, అసలైన సేవ గాని ఒకవేళ అవకాశం లేకపోతే, we should think about it. Doing everything in the mind. మనసులో అన్ని అంటే చేయలేనంతా మనసులో అన్ని సేవ చేసినట్టుగా భావించాలి. And one important thing, the service of God should be done like this. భగవంతుడి యొక్క సేవ ఇలా చేయాలి. ఎలా అంటే, but as Sadguru and God are not separate. భగవంతుడు సద్గురు వేరువేరు కాదన్నట్టుగా సేవ చేయాలి. Similar service should be done for Sadguru also. సద్గురు కూడా అలాంటి సేవనే చేయాలి. And if not possible practically, ఒకవేళ అది ప్రాక్టికల్ గా సంభవం కాకపోతే,
At least we should do such service by mentally conceiving everything. అది మనకి భౌతికంగా చేయలేని పరిస్థితిలో ఉంటే మానసికంగానైనా అన్ని సేవలు చేయాలి. Thus, in the fourth dasaka of Dasbodha, in the dialogue between the Guru and the disciple, this seventh chapter 4వ by name, దశకం లో గురు శిష్య సంవాదంలో seventh chapter by name service is completed here. సేవ అనే ఈ 7వ చాప్టర్ ఇవాళతో అంటే దీంతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏడు భక్తులు 7 విధాల భక్తులు. ఓకే, బాగానే Next మీరు బాగానే చదివారండి. ఇవాళకి ఇది అంటే మనం 9:40 కాపుతున్నాం. 10 నిమిషాలు లేట్ గా మొదలెట్టాం. ఇంకా కనుక 12 నిమిషాలు 9:52 అయింది. ఆపుదాం. అవును మేడం. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్లీనెస్. బాగానే చదివారండి. ఎప్పుడైనా తులసిరామ్ గారు లేనప్పుడు మీరు చదవచ్చు. నాకు చదవడం పర్వాలేగానండి, ఇది ట్యాబ్ లోనే చదవాలి. పెద్ద అక్షరాలు వస్తాయి. నాకు కంటికి ప్రాబ్లం కదా, చిన్న అక్షరాలు చదవడం కష్టం. అందుకని ఓకే, బట్ మీరు బాగానే చదివారు. నైస్. క్లోజ్ అవ్వకుండా ఇవాళ కంటిన్యూ చేసాం. అందరికి అర్థమైంది కదా అంటే బాగానే విషయం అంతాను. ఓకే, అందరికీ నమస్కారం. ముగించేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే మేడం.